వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్న సమ్మె 2వ రోజుకు చేరింది. సమ్మె వలన ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. అడపాదడప నడుపుచున్న అద్దె బస్సులను కార్మికులు ఎక్కడికక్కడ నిలిపివేసి అడ్డగించుచున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే మరింత ఉధృతం చేస్తామని కార్మికులు తెలిపినారు. ఇందులో భాగంగా హనుమకొండ సిటీ బస్సు డిపోకు కార్మికులు జరుపుతున్న సమ్మె శిబిరానికి మద్దతుగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యనిర్వహణ సభ్యురాలు రావు పద్మా గారు మరియు హనుమకొండ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కొలాను సంపత్ రెడ్డి గారు మరియు బీజేపీ నాయకులు ఈరోజు సమ్మెకు మద్దతు తెలుపుతూ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలని, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆర్టీసీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ ను ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ ను సిగ్గు 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 గవర్నమెంట్ మనకు సంబంధం లేదు. కోరికలు తీర్చాలంటే మీరు ఒక్కరోజుతో న్యాయపడి కాదు. ఏదైతే సమ్మె చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిందో అదే విధంగా మీ డిమాండ్స్ కూడా అట్లే ఉండాలి. మీరు ఒక్కరు కాదు, అందరు కట్టుబుల్లిగా మొత్తం కార్మికులందరూ ఏకమై మొత్తానికే బంద్ చేయాలి. ఒక్క బండి కూడా రోడ్ ఎక్కదు. అటువంటి అప్పుడే మీ కోరిక అనేది ఇస్తారు. మీ డిమాండ్స్ ఏదైతే ఉందో దాన్ని వస్తాయి.